హాయ్ అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలు చివరికి రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించేదాకా వెళ్ళాయి. ఒకవైపు తెలంగాణకు సంబంధించిన కొంతమంది జర్నలిస్టులు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి దీనికి ఒక తెలంగాణ రంగుని అద్దే ప్రయత్నం చేశారు. మరోవైపు దానికి ప్రతిగా మరికొంతమంది జర్నలిస్టులు అసలు జాతీయ భావన కోసం మాట్లాడడం జరిగింది. ఆ జాతీయ భావన తెలంగాణ వాదం వచ్చింది అంతా అయిపోయింది. కానీ ఇంకా తెలంగాణ వాదంతో భారతదేశం నుంచి తెలంగాణను లేకపోతే హైదరాబాద్ వేరు చేసే ప్రక్రియ జరుగుతుందా అన్న అనుమానం కూడా కలిగేలాగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అడ్డుకునేందుకు కొంతమంది జర్నలిస్టులు రౌండ్ టేబుల్ నిర్వహించారు. అందులో ఒక గెస్ట్ గా హాజరయ్యారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. అలాగే మురళీ మనోహర్ గారు ఆయన ఒక ప్రొఫెసర్ మాత్రమే కాకుండా సామాజిక విశ్లేషకులు, అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఏబీవీపీని గైడ్ చేసి నడిపించారు. అట్లానే ఎన్సీఆర్టీలో మెంబర్గా ఉన్నారు. యూజీసీలో పలు యూనివర్సిటీలకు యూజీసీ ప్రతినిధిగా వ్యవహరించారు. ముఖ్యంగా విద్యారంగంలో విశేష కృషి చేశారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, నిజంగా ఇది తెలంగాణ వాదానికి దారి తీసిందా లేదా తెలంగాణ ఇది ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ ముందుగా ధన్యవాదాలు సార్, మీరు మా ఛానల్ దగ్గర వచ్చినందుకు. సార్ ఇది అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇది వ్యూహాత్మకమైన వ్యాఖ్యలు చేశారా సార్, లేకపోతే ఆయన ఊహించారా ఇలాగ తెలంగాణ టర్న్ తీసుకుంటుందని, లేకపోతే ఆయన ఏదో అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదానికి దారి తీసారా? మంచి ప్రశ్న. అంటే బేసిక్గా ఏంటంటే ఈ ఎపిసోడ్లో మా రోల్ ఏంటి అనేది మేము పాలిటిక్స్ మాకు సంబంధం ఏంటి, ఇక్కడ కాంగ్రెస్ ఉండొచ్చు, అక్కడ కూటమి ఉండొచ్చు, ఇదంతా మాకేమి సంబంధం లేదు. జర్నలిస్ట్గా మీరు పాలిటిక్స్ని విశ్లేషిస్తుంటారు, అది మీ డ్యూటీ. అలాగే వారు కూడా అనేక విశ్లేషణ చేస్తుంటారు. మేము ఒక అబ్జర్వర్స్ మాత్రమే, అవుట్ సైడ్ అబ్జర్వర్. కాకపోతే తెలంగాణ మూమెంట్లో ఉన్న వాళ్ళం మేము. మా కన్సర్న్ అంతా ఏంటి అంటే ఏమవుతుంది అని ఒక కన్సర్న్. మీరు చెప్పినట్టుగా ఉద్దేశపూర్వకంగా ఏంది అంటే ఏమీ చెప్పలేము. వారు మాట్లాడే మాటలే నర్మగర్భంగా ఉంటాయి చాలాసార్లు. నేను అనుకుంటాను ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అంటే ఒక పెద్ద మనిషిలాగా కనపడుతుంది. ఏమాత్రము మైండ్లో అలాంటి ఏమంటారు ఫెయిర్నెస్ లేకుండా నాలుకను అవసరానికి తగ్గట్టుగా తిప్పేస్తూ చాలా తెలివిగా విశ్లేషకుడిగా ఎగ్జిస్ట్ అవుతున్నారు నాగేశ్వర్. ఇది నా విశ్లేషణ, తప్పైతే తప్పు అవచ్చు. మీలాంటి వాళ్ళు నన్ను చెప్పడానికి కానీ ఆపడానికి కూడా హక్కు నా అబ్జర్వేషన్. ఇది వారు చాలా ఏళ్ళుగా చేస్తున్నారు. మేము ప్రతిగా నేషనలిస్ట్ యాంగిల్లో చూస్తుంటాం కనుక ఎనీథింగ్ సంబడి టాకింగ్ అగేన్స్ట్ నేషనల్ ఇంట్రెస్ట్ మా కన్సర్న్ ఉంటుంది. అంతేగా ఉదాహరణకు వారు ఏమైనా చేసుకోవచ్చు. వారు ఒక యూట్యూబర్గా డబ్బు సంపాదించడం ఆయన హక్కు. జర్నలిస్ట్ గా రకరకాల విశ్లేషణ చేస్తున్నారు, అందులో కూడా డబ్బు సంపాదిస్తున్నారు. అందులో ప్రాబ్లం ఏం లేదు నాకు. అలాగే యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఒక బెస్ట్ టీచర్ ఆయన అని క్యాంపస్ లో ఏ ఒక్కరు అన్న, ఎందుకంటే మినిమం టైం స్పెండ్ చేస్తారు వారు యూనివర్సిటీ. అంటే క్యాంపస్ లో ఉండాలి, టీచర్ అనేవాడు క్యాంపస్ లో ఉండాలి, పిల్లలకు డెడికేట్ చేయాలి సమయము. వీలైనంత తక్కువ సమయం తన సబ్జెక్ట్ తన పీరియడ్ వరకే ఉండి వెళ్ళిపోవడం. అంటే ఉదాహరణకు నేను ప్రొఫెసర్ అండి, నేను రిటైర్ అయ్యే లోపల నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ కాదు, రిటైర్ అయినప్పుడు నా దగ్గర మినిమం ఒక 5 మంది 10 మంది పిహెచ్డీ ఇవన్నీ ఉంటాయి. నేను పిహెచ్డీ నాతో స్టూడెంట్ గా ఉండి నేను పిహెచ్డీ చేయాలంటే టైం నేను ఇవ్వాలి, మీరు కాదు. మీకన్నా ఎక్కువ నేను ఇవ్వాలి వస్తారు. అంటే అలా తన దగ్గర మీరు ఎంక్వైరీ చేయండి ఎన్ని పిహెచ్డీలు, లోయెస్ట్ పిహెచ్డీస్ ఉన్న ప్రొఫెసర్ అతను. వారు కానీ కన్సాయిలు వీళ్ళందరూ కూడా బయట మార్కెట్ లో పేరు ఉంటుంది, కానీ ఇన్సైడ్ టీచర్ వాట్ ఈస్ హీ అనే విషయంలో వచ్చినప్పుడు మీరు క్యాంపస్ లో అంటే ఒక గంట గడిపితే 10 గంటలు బయట స్టూడియోస్ లో అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఓకే మంచి పాఠం చెప్పగలరు, మంచి విశ్లేషణ చేయగలరు, జర్నలిజం క్లాసులు తీసుకోగలరు. లేకపోతే బయట మార్కెట్ లో క్లాసులు తీసుకుంటారు బాగా. ఇవన్నీ ఆయన పర్సనల్ హిస్టరీ, దాని గురించి నేను ఎక్కువ వరీడ్ కాదు. కానీ మాటల్లోనే ఆయన ఒక అంటే పైన కనపడేది ఒకటి, ఆయన మనసులో ఉండేది ఒకటి. కనుక
విశ్లేషకులు, మేధావి ఇవన్నీ ఉంటాయి. మొత్తం డిబేట్ లో ఆయన బయటికి వచ్చి గట్టిగా అరిచి ఆవేశంలో చెప్పిన మాట ఏంటంటే, నాకెందుకు మీరు వైఎస్ఆర్ పండుగ కప్తారు అనేది కోపం వచ్చింది. కనుక నన్ను కమ్యూనిస్ట్ అన్నారు కనుక అనండి. ఇప్పుడు చివరకు మొదటిసారి ఆయన నేను కమ్యూనిస్ట్ అని బయటకు వచ్చారు. కనుక మీరు కమ్యూనిస్ట్ గా ఉంటే మాకు ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే జాతీయవాదాన్ని ఎక్కువగా అడ్డుకునేది కమ్యూనిస్ట్. కనుక ప్రజలు కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. కమ్యూనిస్ట్ చెప్తున్నారంటే ఎవరు మార్కెట్ లో సీరియస్ గా తీసుకోరు. కమ్యూనిజానికి మార్కెటింగ్ లేదు ఇప్పుడు, కనుక సేల్స్ లేవు కమ్యూనిజానికి. అందుకని ఆయన ఏం చేశాడు, తెలివిగా కండువా కప్పుకోకుండా న్యూట్రల్ అనే ఇమేజ్ తో తను చెప్పాల్సిన విషయాలు మోడీ విద్వేషం చేసుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే రాజకీయాలు నేను మోడీ గురించి నేను లేను, పవన్ గురించి నేను లేను. కానీ జాతీయ వాదం పైన దాడి చేస్తారు. ఉదాహరణకు నేను ఎలా చేస్తారా అనేది ఊరికే 1-2 ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది దాన్ని గ్రహించరు. కానీ అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ జరిగేటప్పుడు ఆయన ఒక 5-6 వీడియోలు ఉంటాయి, ఇప్పటికీ దాని అందుబాటులో ఉంటాయి. అంటే ఎంత విద్వేషం దాని హిందుత్వం గురించి మళ్ళీ ఆయనే బాగా చెప్తారు. కానీ అయోధ్యను వ్యతిరేకిస్తూ, ప్రాణ ప్రతిష్టను వ్యతిరేకిస్తూ వీడియోలు చేస్తారు. దాంట్లో అంటే నీచంగా అనిపించేది ఏంటంటే, బాలరాముడి నుంచి భద్రాద్రి రాముడికి ఇన్విటేషన్ లేదు అని అంటారు. ఇది చూడండి, వినే వాళ్ళకి ఎట్లుంటుంది అర్థం. అన్యాయం జరిగింది మా తెలంగాణలో ఉన్నందుకే భద్రాద్రి రాముడికి అన్యాయం జరిగింది, ఇన్విటేషన్ ఇవ్వలేదు, నేను అఫీషియల్ గా చెప్తున్నాను, ఇన్విటేషన్ రాలేదు అని అంటారు. ఇప్పుడు ఆ టెంపుల్ నుంచి కొన్ని టెంపుల్స్ కు పోయినాయో లేదో కూడా తెలియదు, కానీ ఇక్కడికి రాలేదు అనేది ఆయన ఒక విషయం. అలాగే టెంపుల్ ప్రతిష్ట కన్నా ముందు మోడీ గారు అనేక దేవాలయాలకు వెళ్ళారు సౌత్ ఇండియాలో. చూడండి, తెలంగాణకు రాలేదు, భద్రాద్రి రాముడి దగ్గరికి రాలేదు. కనుక తెలంగాణ పట్ల ఇంత విద్వేషం ఉంటుంది అనే విషయాన్ని ఆయన మాట్లాడతారు. ఇండైరెక్ట్ గా విషయం నింపుతారు. అది ప్రాణ ప్రతిష్టకు తెలంగాణ వాదానికి సంబంధం ఏంటండి? ఇప్పుడు మీరు వీడియో తీయండి, ఇవన్నీ ఆయన మాట్లాడలేదు నేను చెప్తాను. ఇప్పుడు అక్షంతలు ఇంటింటికి వెళ్ళి పంచారు, ఇది అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట. ఆ పంచేటప్పుడు వచ్చిన వ్యక్తితో మాట్లాడితే అతను చెప్పాడట, ఇవన్నీ అక్షంతలు ఇంటింటికి వెళ్ళిపోతున్నాయి, ఇవందరినీ మేము రాకుండా బీజేపీకి రేపు ఓట్లు వేస్తారని చెప్పాడట. అని చెప్పాడు. ఇది నేను ఛాలెంజ్ చేయగలను. వాళ్ళ ఇంటికి పోయిన అబ్బాయి కూడా నాకు తెలుసు, ఇప్పుడు కూడా నేను ఆయన ముందు తెచ్చి పెడతాను. కనుక ఎందుకంటే మేము వెళ్ళిన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి పంపాలి. ఇది బీజేపీకి సంబంధం లేని విషయం. ఇది బీజేపీకి సంబంధం లేదు, అంటే హిందుత్వానికి సంబంధించిన విషయం. ప్రతి ఇంటికి వెళ్ళారు, అక్షంతలు ఇచ్చారు, 5 నుంచి వచ్చిన అక్షంతలు, వాటిపైన ఎంతో మందికి ఇది ఉంటుంది, భక్తి ఉంటుంది. ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. శ్రీరామ కళ్యాణం జరిగినప్పుడు భద్రాద్రి నుంచి అక్షతలు, ముత్యాల తలంబ్రాలు కావాలి, ఎంతమంది ఎంత ప్రీషియస్ గా చూస్తారు. దాన్ని కూడా పొలిటిసైజ్ చేస్తారు. చాలా గొప్ప ఆయన. నేను ఇలా 100 విషయాలు చెప్పగలను నాగేశ్వరరావు గురించి, ఎందుకంటే నేను కీన్ అబ్జర్వర్. అందుకే నేనేమంటానంటే, మీరు ఉంటే నేను వామపక్షవాదిని, నేను సిపిఎం కార్యకర్తను అని చెప్పండి. మీరు ఎర్రకండువా వేసుకోండి, మీరు కామ్రేడ్ నాగేశ్వర్ అని చెప్పండి, మాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నారాయణ గారు వస్తారండి, టీవీలో మాట్లాడతారు, ఏం ప్రాబ్లం అంటే ఆయన సిపిఐ లీడర్, ఆయన మాట్లాడతారు. నోరు తెరిస్తే మోడీతో స్టార్ట్ చేస్తారు, ఎండింగ్ మోడీతో చేస్తారు, లేకపోతే ఆర్ఎస్ఎస్ అని తిడతారు నాకు అని. ప్రజలు ఎవరైనా సీరియస్ తీసుకుంటారా? నారాయణ లాంటి వ్యక్తి ఆయన అంటే గౌరవం, ఎందుకంటే ఆయన పార్టీ కమిట్ అయి ఉన్నాడు, అంటే ఆయన కించపరచడం లేదు. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరిని తిడతారనేది ప్రజలకు క్లియర్. కనుక నాకంటే మిస్లీడింగ్ ఉండదు దాంట్లో, ప్రజలు మిస్లీడింగ్ చేయడం లేదు. మీరు అట్లా కాదు, మిస్లీడ్ చేస్తారు. ఆఫ్ ట్రూత్ ఆఫ్ లైస్ మిక్స్ చేసేసి చక్కటి తేనె పూసి విషకుడికలను ప్రజలకు అందిస్తూ ఉంటారు. అందుకే నా ఉద్దేశం ఏంటంటే, మొన్నటి ఎపిసోడ్ లో ఈయన సాధారణమైన తెలంగాణ ఆంధ్ర ఆ మూమెంట్ కూడా కాదు చేసింది, యాక్చువల్ గా కూటమి ప్రభుత్వంని చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. ఓకే, మీరు జర్నలిస్ట్ అండి, జర్నలిస్ట్ వాల్యూస్ టీచ్ చేసే పెద్ద మనిషి, ఊరికే జర్నలిస్ట్ కాదు. మీరు రోజు విలువల గురించి పాఠాలు చెప్పింటారు కదా, మరి మీరు ఏం విషయం చెప్పారు? అమిత్ షా గారు, లేకపోతే మీరు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు మాట్లాడుకున్న విషయాలను మీరు వచ్చి ప్రజల ముందు చెప్పారు విశ్లేషకులుగా. చెప్పాక నిలబడ్డారా?
మా నాదేళ్ళ గారు అంటే గౌరవం కనుక నేను విత్డ్రా చేసుకుంటాను, పవన్ కంటే గౌరవం కనుక విత్డ్రా చేసుకుంటున్నా. ఎందుకంటే మీ దగ్గర సోర్స్ ఏదైతుందో దీన్ని రివీల్ చేయలేదు, మీరు సోర్స్ ఉందా లేదా తెలియదు, ఊరికే కుకప్ చేసి చెప్తున్నారు అనేది. విత్డ్రా చేసుకున్నారంటేనే యు ఆర్ వెరీ వీక్. యూ డోంట్ హ్యావ్ ఏ ఎవిడెన్స్ లేదు మీ దగ్గర. జర్నలిజం లో ఉన్న సిద్ధాంతం ప్రకారం మేము సోర్స్ బయటకు చెప్పాము కానీ మేము అంటాము అంటున్నాడు అని అంటున్నాడు. కానీ నిలబడాలి కదా, మీరు నిలబడలేదు కనుక మేమేమంటున్నాం అంటే మీకు ఇది కుకప్ స్టోరీ ఎందుకు చేశారు, చేశారు చాలా గౌరవంగా మీరు ఏం చేశారంటే బేషరతుగా విత్డ్రా చేసుకున్నారు. దేర్ ఇస్ ది మ్యాటర్, ఏం ఇబ్బంది లేదు, అంతవరకు మేము ఎవరికి మాట్లాడలేదు కదా. కానీ అసలు స్టోరీ అంతా స్టార్ట్ అయింది ఇప్పుడు రౌండ్ టేబుల్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో కొంతమందిని వేసుకొని అక్కడ వచ్చి మీరు కూర్చున్నారు. అక్కడ తొడగొట్టి ఛాలెంజ్ చేయడం మొదలు పెట్టారు. విత్డ్రా చేసుకున్నది మీరే, యుద్ధం మీరు మొదలు పెట్టారు, చేస్తాను, నాకు చచ్చేంత వరకు నా విశ్వరూపం ఇస్తాను, నేను చచ్చేంత వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను. కనుక మీరు మాట్లాడే హక్కును, మీ భావ ప్రకటన స్వేచ్ఛను ఎవరైనా వద్దన్నారా? ఇంకా మీకు స్వేచ్ఛ ఉంది, మాట్లాడారు, స్వేచ్ఛ ఉంది అంటే విత్డ్రా కూడా చేసుకున్నారు. కానీ ఈ డ్రామా అంతా ఎందుకు ఆడారు మీరు అనేది నా ప్రశ్న. మీరు చేసిన కుట్ర సాధారణమైంది కాదు, ఎందుకంటే అనుమానపు బీజాలను చంద్రబాబు గారి మైండ్ లో వేయాలి. మీరు చాలా తెలివైన వారు కనుక ఏంటి ఈ కూటమి అంతా కూడా మోడీ ప్రభుత్వం నిలబడ్డదే చంద్రబాబు నితీష్ ఇద్దరు మీద నిలబడ్డది. కనుక మీరు ఏం చేస్తారు, ఒక అనుమానం బీజం వేస్తారు, వేసి ప్రభుత్వాలు కూలగొట్టే కుట్ర కాదా ఇది నేను అడుగుతున్నా. మీరు ప్రయత్నం చేశారు కానీ వెనక్కి తగ్గి ఉండిపోయారా అంటే మేకపోతు గంభీరం మళ్ళా తొడగొట్టడము, సవాల్ చేయడము, యుద్ధం అని చెప్పడము. కనుక మొత్తం కొంత ముగ్గురు వేసుకొని టోటల్ గా తనను ఎక్కడైతే తను బ్యాట్స్ చెప్పేశాడు, ఒక డిఫెన్స్ లో పడ్డాడు, దీని నుంచి అతను మద్దతు కూడా కట్టుకోవడం కోసం తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకున్నాడా? ఎగ్జాక్ట్ నేను అనబోయేది అదే. ఈ తెలంగాణ వాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మొత్తం ఎపిసోడ్ లో తెలంగాణకు అవసరం ఏముంది? అక్కడ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మేము కేసు పెట్టాము అని చెప్పారు. అక్కడ ప్రభుత్వం నిర్ణయం చేసేసింది, కేసు పెట్టాము. పెద్ద అదేనో అన్నాడు అని కూడా అన్నాడు, ఆయన చాలా సోబర్ గా మాట్లాడాడు. ఈ ఎపిసోడ్ మొత్తంలో ఎక్కడ పికప్ చేశారంటే వచ్చేసారు పోలీసులు, ఆంధ్ర నుంచి పోలీసులు వచ్చేస్తున్నారు, కేసులు పెట్టారు, అరెస్ట్ చేయబోతున్నారు. ఎవ్వరు రాలేదు, ఒక్క పోలీస్ అక్కడి నుంచి రాలేదు, నోటీసు మీకు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఎందుకు ఈ హంగామా అంతా మీరు చేశారు? ఎందుకు పవన్ కళ్యాణ్ యుద్ధానికి వస్తున్నాడు అన్నంత పిక్చర్ మీరు తయారు చేశారు? నేను వరి అవుతున్నాను ఏంటంటే మీ పాలిటిక్స్ నాకు సంబంధం లేదు, పవన్ గారి పాలిటిక్స్ నాకేం సంబంధం లేదు. కానీ దీన్ని ఉద్యమకాలం అంటూ కొందరు బయటకు వచ్చేసి పెద్ద ఆయన ఎవరు పాషం యాదగిరి లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది కుర్రాళ్ళు, వీళ్ళంతా కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వాళ్ళ ముందు ఈయన కూర్చొని దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను, అయ్యో ఇది అయిపోయిందా, నేను విత్డ్రా చేసుకున్నాను, ఇది నాకు సంబంధం, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పాలి. నా పేరు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నా ముగిసిన చరిత్ర. డీజీపీ ఆఫీస్ దగ్గర కూడా ఏం చెప్పాడు, డీజీపీ వేరే విషయం మీద కలిసానని చెప్పాడు. ఇంకా అయిపోయింది, నాకు సంబంధం ఏం లేదు, ఆల్రెడీ వాళ్ళు అడిగారు, నేను చెప్పేసాను, అక్కడితో క్లోజ్, నాకు మా ఇంటికి ఎవరు పోలీసులు రాలేదు అని ఆయనే స్వయంగా చెప్పినప్పుడు మళ్ళీ వచ్చి రౌండ్ టేబుల్ పెట్టిస్తే కావాలని నేను తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టడం అయింది. అందుకని మిస్యూజ్ ఆఫ్ తెలంగాణ వాదం ఏదైతుందో దాని గురించి నేను వరి అవుతున్నాను. నేనంతా ఉద్యమంలో ఉన్న వాళ్ళనే కనుక డోంట్ మిస్యూజ్ తెలంగాణ సెంటిమెంట్. అయిపోయింది, మనకు రాష్ట్రం వచ్చింది కదా, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి కదా, ఎవరికి వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఇప్పుడు దీన్ని ఎందుకు చేస్తున్నారు మీరు ఎవరు అసలు ఈ వాదాన్ని తీసుకురావడానికి? ఇంకోటి, మీరు ఈ వాదం చేసే వాళ్ళందరూ ఎవరిని బేస్గా చేస్తున్నారు? ఈ వాదాన్ని వ్యతిరేకించిన వ్యక్తి సిపిఎం. మీరు ఉద్యమంలో లేరు, ఉస్మానియాలోనే ఉద్యమం జరిగింది. ఎక్కడున్నారు నాగేశ్వరరావు గారు? ఎక్కడ ఏ పొజిషన్ లో ఉన్నారు? ఎప్పుడైనా కూర్చున్నారా ఉద్యమంలో? లేదే, ఆయన రోలే లేదు. ఎందుకంటే ఆయన సమైక్యవాదాన్ని నమ్మారు. సిపిఎం ఇప్పటికి కూడా ఆ స్టాండ్ లో ఉంది కనుక మీరు సిపిఎం అని చెప్పారు కదా, మీరు అప్పుడు కూడా అలాగే ఉన్నారు, సిపిఎం లాగానే ఉన్నారు, ఉద్యమంలో లేరు. అసలు లేని దాన్ని తెచ్చి ఈవెన్ హెచ్ఎంటీవీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా చెప్తారు కదా, హెచ్ఎంటీవీ కూడా
సారీ ఎన్టీవీ కూడా, ఎన్టీవీ ఆయన డైరెక్టర్ ఉన్నారు కదా, ఉద్యమాన్ని ఎక్కడ మద్దతు ఇవ్వలేదు వాళ్ళు. దీంట్లో ఇలాంటి వ్యక్తిని పట్టుకొని తెలంగాణ వాదానికి సింబల్ గా నిలబెడతారు ఎవరు వీళ్ళు? ఎందుకు అలా ఆయన యూజ్ అవుతున్నాడు, ఆయన ఉండి ప్రమోట్ చేశాడు దాన్ని. అంటే ఇది ఇది హైలీ అబ్జెక్షన్. వాళ్ళు ఎవరో కొందరు సోషల్ మీడియాలో ఎవరో తిట్టారు కనుక మేము తిడతాము అని కొందరు చెప్తాము, అక్కడ కూర్చున్నాము అంతా చెప్తాము. మీ తిట్ల పండుగ సరే, కానీ మీడియాలో జరుగుతున్నది ఏంటి? నాగేశ్వర్ ఎపిసోడ్కు, కామ్రేడ్ నాగేశ్వర్ ఎపిసోడ్కు ఈ తెలంగాణ వాదానికి ఏంటి సంబంధము? కనుక నా అపీల్ ఏంటంటే, తెలంగాణ వాదాన్ని ఎప్పుడంటే వాడు వచ్చి వాడుకొని మళ్ళీ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఇందులో నేను ఒక వర్డ్ ఉపయోగించాను, లంపెన్ ఎలిమెంట్స్. నేను ఎందుకు వాడానంటే ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ కొన్ని సంఘటనలు అట్లా జరుగుతున్నాయి. ఉదాహరణకు ఒక మార్వాడి సైడ్ ఒక దళిత పిల్లవాడిని కొట్టాడు, అది ట్రాఫిక్ ఇష్యూలో కొట్టాడు. కొడితే వెంటనే ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ మార్వాడీలందరూ తెలంగాణ మీద దాడి చేస్తున్నారు అన్నంత పిక్చర్ ఇచ్చారు. మార్వాడీలు నేరాలు చేయరు, న్యాయంగా వ్యాపారం చేస్తారని నేను అనడం లేదు. అందరూ నేరాలు చేస్తారు, అందరూ అన్యాయం చేస్తారు, వ్యాపారస్తులు అన్ని వర్గాలు ఉంటాయి, అన్ని వర్గాలు ఉంటాయి. కనుక మార్వాడి గో బ్యాక్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నా ఆబ్జెక్షన్ అంతా ఇది ఒక్కటే. ఎవరు ఆ మూమెంట్ నడిపే వాళ్ళ మీద కూడా నాకు ఆబ్జెక్షన్ లేదు. నేను ముందు నుంచి చెప్తున్నా, మీరు ఉదాహరణకు ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, మార్వాడి గోకుల్ షాప్ లో అదేంటంటే స్కానర్ పెట్టరు, ఇక్కడ క్యాష్ అయి తీసుకుంటారు, లెక్క చూపియాలి. ఇది నేరమే అనుకుందాం, కాసేపు నేరము అయితే గో బ్యాక్ అంటారా? అయింది మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. మీరెవరు గో బ్యాక్ అని? ఒక కమ్యూనిటీని మొత్తం మార్వాడీలు ఎక్కడో గోల్డ్ స్మిత్స్ అన్యాయం చేశారని నేనే అంటున్నాను. నేను వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నా. నా కార్యకర్త యొక్క రిలేటివ్ ను చంపారు నిజామాబాద్లో, వ్యాపారస్తులు వీళ్ళంతా చంపారని నేను చెప్తున్నాను కదా. కనుక మీరు బంధు పిలిపించారు, ఇవన్నీ చేశారు. కానీ నేను నా పాయింట్ అంతా ఏంటంటే, ఈ గో బ్యాక్ ఎక్కడి నుంచి వచ్చింది? హైదరాబాద్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సిటీ ఇన్ ది ఎంటైర్ కంట్రీ వేర్ ఎవ్రీబడి కెన్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఇది మొదటి నుంచి దీని కల్చర్, ఇది హైదరాబాద్ కల్చర్, కాస్మోపాలిటన్ కల్చర్ లో నెంబర్ 1. నా పాయింట్ ఏంటంటే, తెలంగాణ వచ్చాక కూడా ఈ విద్వేషం కంటిన్యూ కాకూడదు అనేది నా పాయింట్. తెలంగాణ కొరకు మీరు పోరాటం చేశారు, 2 రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఏర్పడితే ఇద్దరికి న్యాయం జరుగుతుంది. ఇంతవరకు నేను కూడా ఉద్యమంలో ఉన్నా. కనుక గో బ్యాక్ ఆంధ్ర కాదు. ఇప్పుడు ఫస్ట్ టైం 69 లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఆంధ్ర ఇలాంటివన్నీ డైలాగ్స్ అప్పుడు ఉండేవి, నినాద. ఇప్పుడు లేవు. మీరు చూడండి, మీరు ఏమైనా ఉండండి, ఈవెన్ కేసీఆర్ కూడా ఇలాంటి ఉద్యమాన్ని ఆయన ప్రోత్సహించారు. అక్కడెక్కడ కొన్ని రెచ్చగొట్టికనో లేకపోతే తెలుగు ఎక్కడన్నా వాడినా కొన్ని పదాలు, ఇప్పుడు 1000 నాగళ్ళు పెట్టి లాంటి పదాలు వాడారు వారు కూడా. కానీ ఓవరాల్ గా దీని వ్యతిరేక ఉద్యమంగా టర్న్ చేయలేదు. ఉద్యమంలో కొంత ఏకీకృతం చేయడానికి కాస్త భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి ఆ రోజుల సమయంలో ప్రెషర్ బిల్డప్ టెక్నిక్ చేశారు. తర్వాత మళ్ళీ ఇంప్లిమెంట్ లోకి రాలేదు. ఇంప్లిమెంట్ లోకి వస్తే ఏదో ఇద్దరు సీరియస్ గా చెప్పాడు. లేదంటే ఆ రోజు ఉద్యమం తెలంగాణ సాధన కోసం వాడిన ఒక అస్త్రాలుగా చూడాలి. ఆ తర్వాత కూడా మళ్ళా నేను అదేంటి ఖాళీకి ముళ్ళైనా సరే నేను తీసాను అంటే పదాలు కూడా వాడాను, అన్ని ఆయన వాడగలరు. కానీ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ హైదరాబాద్ వాతావరణాన్ని గో బ్యాక్ వాతావరణంగా మార్చకూడదు, ఇది నా ఉద్దేశం. దీనికి కేంద్రం కామ్రేడ్ నాగేశ్వర్ ఎలా అవుతాడు అనేది నాకున్నటువంటి పెద్ద ఆబ్జెక్షన్. 2 పనులు చేశారు. ఒకటి, కూటమి ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే పని చేశారు, అదొక రాజద్రోహం. రెండో పని ఏం చేశారంటే, ఆయన ఇక్కడ తెలంగాణ వాదానికి తానే కేంద్ర బిందువై ఆంధ్రాను తిట్టడము, పవన్ కళ్యాణ్ పైన ఇచ్చేయడం, ఇలాంటి అన్నిటికీ ఆయన కేంద్ర బిందువుగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు దీని ముగింపు ఎవరు పలకాలి? పూర్ణనేని కూడా ఒక రౌండ్ టేబుల్ పెట్టాడు. అందులో అందరూ లెఫ్టిస్ట్ అందరూ వచ్చారు, కాంగ్రెస్ నుంచి వచ్చిన లెఫ్టిస్ట్ వచ్చారు. అద్దెంటి దయాకర్, కోదన్ రామ్ అందరూ లెఫ్ట్ బ్యాచ్ అయ్యారు. అంతా వచ్చి వాళ్ళంతా ఏం అప్పీల్ చేస్తున్నారు? అయ్యింది ఏదో అయిపోయింది,
ఫుల్ స్టాప్ పెడదాం ఇక్కడ అని ఒక అప్పీల్ చేస్తున్నారు. చాలా మంచిది, వాళ్ళు చేసిన ప్రయత్నం కూడా మంచిది. జరిగింది ఏదో జరిగిపోయింది, ఫుల్ స్టాప్ పెడదాం. ఆయన ఒక మంచి విశ్లేషకుడు, నాగేశ్వరరావు గారిని కాపాడుకున్నాము, ఇవన్నీ మాట్లాడారు. మీరు అన్నీ మాట్లాడారు, కానీ దీన్ని క్లోజ్ చేయాల్సిన వ్యక్తి ఎవరు అంటే నాగేశ్వర్. ఆయన ఏమో చెప్పింది మీరు మొదలు పెట్టారు యుద్ధం, నేను ముగిస్తాను, ముగించకుండా ఈ రౌండ్ టేబుల్ లో కూర్చున్నాడు. ముగించకుండా వీళ్ళందరినీ పెట్టారు. ఏం మాట్లాడతారండి, అంత పెద్ద ఆయన కదా పాశం యాదగిరి గారు. ఆయన వయసు తగ్గ మాటలు ఆయనే వీడియో పెట్టుకొని వినమని చెప్పండి. నేను ఏమంటానంటే ఆ వీడియో కనుక వింటే పాశం యాదగిరి గారు మళ్ళీ ఒకసారి మీడియా ముందరికి రాడు, నేనే నా మాట్లాడింది అని. కనుక వయసు తగ్గట్టుగా మీరు మాట్లాడలేదు. ఎస్పెషల్లీ సార్, అంటే సినిమా రంగంలో వాళ్ళు కూడా ఎందుకు స్పందించలేదు నాకైతే తెలియదు సార్. కానీ సినిమా రంగంలో ఉండే వాళ్ళని ఆయన యాక్చువల్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు, లేకపోతే తెలంగాణ వాదం, సినిమా, వేరు వేరు సార్, వేరు వేరు. సో ఇవాళ ఆయన సినిమా రంగం గురించి సడన్ గా సినిమా రంగం గురించి తెచ్చుకున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగంలోకి వచ్చారు, సినిమా రంగం నుంచి వచ్చారు కాబట్టి ఆయన తిడుతూ బహుశా సినిమా వైపుకి వచ్చారు. సినిమా వైపుకి వచ్చి వీళ్ళకి చదువు లేదు, సంస్కారం లేదు, శీలం లేదు, వీళ్ళు తిరుగుబోతులు, తాగుబోతులు అన్నాడు సార్. అంటే ఇంత నీచంగా ఒక సెక్టార్ని అన్ని మాటలంటే అందులో సార్ తెలంగాణ బిడ్డలు లేరా సార్ అందులో? అంటే మీరు ఎవరిని అంటున్నారు? తెలంగాణ బిడ్డలు లేరు అందులో. ఎంతో మంది ఇవాళ దిల్ రాజు మొదలు పెడితే కింది స్థాయిలో టెక్నీషియన్ గా పనిచేసే వాళ్ళ వరకు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. శీలం లేదని మీరు ఎవరిని అంటున్నారు? సినిమా ఇండస్ట్రీలో కేవలం తెలుగు, నాకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే ఉన్నారు, లేదు కదా, తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది విచిత్రం ఏంటంటే సార్, సినిమా రంగం నుంచి కూడా అయ్యో మన కోపం రాలేదు సార్. ఇది కళ అండి. కళను మీరు ఎంత ద్వేషిస్తున్నారు అంటే అక్కడ తప్పు ఒప్పులు ఎన్నెన్నో ఉండదు. అక్కడ ఫైనల్ గా చూడాల్సింది అదొక కళ. కనుక ఆ కళారంగాన్ని మీరు కించపరిచే మాటలు మాట్లాడారు. నా బాధ డైరెక్ట్ ఒకటే సెంటెన్స్ లో చెప్తున్నాను, మీరు మాట్లాడిన మాటలు మొత్తం కళామ తల్లిని కించపరిచారు. మీకు గద్దర్ అంటే చాలా గౌరవం కదండి, మీరు గుండెలో పెట్టుకుంటారు గద్దర్ను. గద్దర్ పేరున ఎవరికి ఇస్తున్నారు? ఈ శీలం లేని వాళ్ళకందరికీ ఇప్పుడు అవార్డు ఇస్తారా? ఎందుకు ఇస్తున్నారు? గద్దర్కి అవమానం కదా ఇది. జ్ఞానం ఉందా? కాస్త ఇంకింత జ్ఞానం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. కానీ చాలా దుర్మార్గం ఇది. అందుకే ఈ దేశాన్ని అండి, తెలంగాణ నేను మనకు చెప్తున్నాను, ఎన్ని తప్పులు ఉన్నాయి ఈ దేశంలో, ఒక సాంస్కృతిక ఏకత్వం ఉందండి. ఇది చాలాసార్లు మనం మర్చిపోతుంటాం. కానీ ఈ రాజకీయ పార్టీలు వీళ్ళు చేసే పిచ్చి మాటలు వీటితో ఈ దేశం డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే చాలా పొరపాటు. కమ్యూనిస్టులు ఫెయిల్ అయిందే అక్కడ ఈ దేశాన్ని అర్థం చేసుకోవడం. ఇప్పుడు కల్చరల్ వన్నెస్, నేను ఉద్యమం సమయంలో నా కార్యకర్తలకు నేను చెప్పేవాడు, విద్వేష మాటలు మాట్లాడవద్దు, మీరు ఇంత ఉద్యమం జరుగుతుంది. నేను రోజు చెప్పాను, మా క్యాండిడేట్ ట్రైనింగ్ క్లాస్ లో చెప్పాను, కవిత గారు తిరుపతి వెళ్ళారయ్యా, ఉద్యమం టైంలో వెళ్ళింది ఆమె, నాకు గుర్తుంది, నడుచుకుంటూ వెళ్ళి పైకి. మరి అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఇంత ఉద్యమం జరుగుతుంది, ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్స్ లేవా? కనుక గోవింద స్వామి ఇక్కడ లేడా? అక్కడికి ఎందుకు వెళ్తుంది? అంతే. తెలంగాణ ఆంధ్రానే కాదు, రాయలసీమ ఇంకొకటి 4 ముక్కలైనా సరే ఈ కల్చరల్ వన్నెస్ అయితే ఉందో, నాకు నా గోవిందుడికి నా వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుబంధం ఎంత ఉంది ఎప్పుడు తెలిపేది కాదు. ఏ ముఖ్యమంత్రి నన్ను ఆపేవాడు లేడు ఇక్కడ. ఇది మనకున్నాను. రేపు విశాఖలో ఒక తల్లి అక్షరాభ్యాసం పెట్టాలంటే ఆమె బాసరకు ఆమెకు ఉన్న బంధాన్ని మీరు మీ యొక్క సిద్ధాంతాలు మీ యొక్క పాలకులు ఎవ్వరు అడ్డుకునేది కాదు. ఆమెకు ఇక్కడికి ఉన్న అనుబంధం. ఇలా ఈ దేశం అంతా కూడా ఒక సాంస్కృతిక బంధం ఉంది. మీరు అనుకుంటున్నారు మీ మాటలతో తెంచేస్తాం తెలంగాణ ఆంధ్ర అని మాట్లాడేసి తెంచేస్తాం. తెంపితే తెగేది కాదయ్య బాబు. కనుక మీరు విషయం తెంపడం ఆపేసేయండి. క్లియర్ కట్ గా ఉండండి. ఒక మార్వాడి తప్పు చేస్తున్నాడు, పట్టుకోండి, గల పట్టుకోండి, గొడవ చేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారు, 1000 ఎకరాలు 10 ఎకరాల ల్యాండ్ కబ్జా చేశారు, చెరువులు కబ్జా చేశారు. ఓకే, మీరు జర్నలిస్ట్ గా మీకు రైట్ అది, వెళ్ళడము, చూడడము, చేయడము, ఎవ్రీథింగ్ ఫైన్. అయితే దాని నిజాన్ని కూడా చెప్పాలి. కబ్జా పెట్టాడు, ఆంధ్రవాడు కబ్జా పెట్టాడు, ఇక్కడ ఇది కాదు కదా. కబ్జా కోరడానికి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర కావాలి కబ్జా కోరే కదా, దానికి సంబంధం లేదు. ఇది కాదు నా వాదన, నేను మాట్లాడేది. వీళ్ళందరితో మీలాంటి జర్నలిస్టుల గురించి నేను ఏమంటున్నానంటే, మీరు మాట్లాడేటప్పుడు
డోంట్ చూస్ రీజనల్ సెంటిమెంట్స్. నువ్వు అంతే. కబ్జా కోరుకునే వర్ణించు. ఆ వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి దగ్గరే ఆరోపణ ఉండాలి. పోరాటం చెయ్యి అతని మీద, వర్గాన్ని తీసుకురావద్దు. రెండవది, చెరువుల్లో శిఖం భూమి ఇవన్నీ ఉంటాయండి, దున్నుతారు, దాంట్లో ఓనర్షిప్ ఉంటుంది. చెరువులో కూడా ఓనర్షిప్ ఉంటుంది. నీళ్లు లేనప్పుడు పంట చేసుకుంటారు, తర్వాత అతను ఓనర్, తర్వాత నీళ్లు వస్తాయి, ఎవరేం చేయడానికి వీలు లేదు. అలా ఆయన కూడా కొన్నాడు, 10 ఎకరాలు కొన్నాడు. 10 ఎకరాల్లో 3 దీనిపైన నంబర్స్ పైన ఉన్నాయి. దాంట్లో ఒక 2 ఎకరాలు మాత్రమే శిఖం భూమిలో ఉంది, దీంట్లో ఉంది, చెరువు బయటకు ఉంది. ఇవన్నీ నిజాలు చెప్పాలి. తర్వాత ఆయన ఈ శిఖం భూమిలో కన్స్ట్రక్షన్ ఏదైనా చేస్తే మాత్రం మీరు ఎక్స్పోజ్ చేయాలి. ఆయన చేయలేదు. ఇన్ని ఉన్నా సరే ఆయన కబ్జా చేశాడు అని ఒక నేరాన్ని మోపుతున్నప్పుడు తప్పకుండా మీరు ఎవరితో, రేవంత్ రెడ్డితో ఫైట్ చేయండి. ఆయనను మీరు కోపం ఉంటే ఎక్స్పోజ్ చేయండి, పర్వాలేదు. నేను అభిమాని కూడా కాదు, దయచేసి పవన్ కళ్యాణ్ నేను అభిమాని కూడా కాదు. కానీ మీరు ఎందుకు దీంట్లో కూడా ఈ తెలంగాణ వాదాన్ని తీసుకొస్తాను? తెలంగాణ వాదాన్ని పక్కకు పెట్టేయండి, దాన్ని పవిత్రంగా ఉంచండి దయచేసి. నేను అందుకే తెలంగాణ ఉన్న అందరూ ఉద్యమకారులకి నా అప్పీల్ ఏంటంటే, మీరు కష్టపడి సాధించిన ఎన్నో కేసులు ఇవన్నీ పెట్టుకొని సాధించిన ఈ తెలంగాణను మిస్యూజ్ చేయనివ్వకండి. హైదరాబాద్ సంస్కృతిని కాపాడుకోవాలి. హైదరాబాద్ తరతరాలుగా ఇది అందరికీ కేంద్రం. ఎందుకంటే అంబేద్కర్ దేశంలో ఏ పట్టణాన్ని, మద్రాసులో ఉంది కదా, బెంగళూరు అంతకన్నా బ్యూటిఫుల్ ఉంటుంది కదా, ఎందుకు రేపు 2వ క్యాపిటల్ హైదరాబాద్ కావాలని కోరుకున్నారు వారు? ఏదో ఉంది కదా దీంట్లో మతలబు. నేను దీని చరిత్రను మీరు చదవండి దయచేసి. ఎవరండి సరోజిని నాయుడు గానకోకిల? ఎక్కడ బెంగాల్ ఆమె, ఇక్కడే మా ఆడబిడ్డగా బతికింది ఆమె, ఇక్కడే పెళ్లి చేసుకున్నది, ఇక్కడే ఉన్నది, ఇక్కడే చచ్చింది, తన ఆస్తులన్నీ మనకే ఇచ్చేసిపోయింది. గోల్డెన్ త్రిశూల్ అని పెద్ద బోర్డు పెట్టుకుని సెంట్రల్ యూనివర్సిటీకి బిల్డింగ్ తీసుకున్నాం మనము. ఎవరు చెప్పండి? ఆమె బెంగాలీ అంటారా? మన ఆడబిడ్డే కదా, మనం గర్వంగా చెప్పుకుంటాం కదా. గానకోకిల అని చెప్తాను, దేశ స్వతంత్ర ఉద్యమంలో ముందుండి నడిచింది కదా గాంధీతో సహా. మరి మీరు ఎందుకు ఈ చరిత్రను మట్టి పూస్తారు? దీన్ని మలినం చేస్తారు. దీనికి ఇంత గొప్ప చరిత్ర. నేను ఇలా చాలా చెప్పగలను హైదరాబాద్ గురించి. అంటే మీకు కూడా తెలుసు, తెలియని విషయాలు ఏమన్నా. అంటే తెలంగాణ ఒక ఐడెంటిటీ, కల్చర్ ఏదైతే ఉందో అది చాలా గొప్పది, దాన్ని గర్వపడదాం. కానీ గోబ్యాక్ కల్చర్ మాత్రం కాదు. తెలంగాణ అనేది మనము పరిపాలన కోసం, సౌలభ్యం కోసం విడిపోయినాము, చిన్న రాష్ట్రంగా ఏర్పడ్డాము. కానీ అందరూ రావాలి, ఆంధ్రానే కాదు, అందరూ రావాలి, దేశం మొత్తం నుంచి వచ్చి అందరూ రావాలి, ఇంకా రావాలి. ఇప్పుడు రింగ్ రోడ్ 2, 3 కాదు, 10 రింగ్ రోడ్డు కానివ్వండి, ఇంకా విశాలంగా కానివ్వండి, అందరినీ రానివ్వండి. మీరు ఎందుకు ఇవి గో బ్యాక్ మూమెంట్స్ షుడ్ గో బ్యాక్. నేనేమంటున్నా అంటే కొత్త మూమెంట్ రావాలి తెలంగాణలో. అంటే ఇది నినాదం కావాలి. కానీ ఎవడంటే వాడు వచ్చేసి ఇలా మాట్లాడి, నేను అందుకే లంపెన్ ఎలిమెంట్స్ అని అన్నాను. ఏ ఒక్క వ్యక్తిని నేను నా దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు నన్ను తీసుకున్నా, అందరూ మీరు నన్నే అన్నారని మీరు అనుకుంటున్నారు. నేను మిమ్మల్ని అనడం లేదు. నేను అంటున్నది ఒకటే విషయాన్ని, ఇది గో బ్యాక్ కల్చర్ ను మీరు ఇన్వైట్ చేయకండి. మీరు పొరబడి, నేను ఏమంటున్నా, మీరు ఇలా చేసే వాళ్ళందరూ, అంటే ఈ మైకులు తీసుకోపోయి అది ఇది చేసే వాళ్ళందరూ అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అతను వెల్కమ్ చేయాలి. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే వ్యతిరేకిస్తున్నారు. నేను నో అనడం లేదే. మార్వాడీలు మీరు పట్టుకున్న వాళ్ళు అన్యాయం చేస్తున్నారని నేనే అంటున్నాను కదా. అప్పుడేమో అట్లా అన్నాడు, ఇప్పుడు ఇట్లా అంటున్నాడు అని అంటున్నారు. మీరు తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చారు. దాన్ని ఏదైనా ఆ వ్యక్తి ఎవరైనా నేరం చేస్తే ఆ వ్యక్తి నేరం చేశాడు అంతే తప్ప మొత్తం ఆపాదించొద్దు అంటారు. ఆపాదించవద్దు, మీరు దాన్ని తెలంగాణ వాదంగా మార్చొద్దు. ఒకటి, వాళ్ళైనా సరే, నేరస్తులైనా సరే శిక్షించండి వాళ్ళను. కానీ ఈ గో బ్యాక్ కల్చర్ అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే, మార్వాడీలు అక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, వల్ల వాళ్ళు తక్కువ నమ్మేస్తారు, రకరకాల ప్రభుత్వం ఉన్నది ఎందుకు అంటే వాళ్ళని పట్టి శిక్షించడానికి. మరి మర్డర్ చేశారండి, వాళ్ళని ఏం చేశారు? పట్టుకోలేదు, ఈ రోజు వరకు పట్టుకోలేదు. బిజినపల్లి దగ్గర ఒక మార్వాడి మర్డర్ చేసి వెళ్ళారు వాళ్ళు. లేదా ఏంటి దీని దగ్గర యాదాద్రి దగ్గర గోల్డ్ కోట్లు, లక్షలు కాదు కోట్లు విలువ చేసేది వాళ్ళు ఎత్తుకుపోయారు.
ఈ రోజు వరకు మీరు పట్టలేదు. ఇది నేరాలు కదా ఇవన్నీ కూడా. అంటే నేరాన్ని నేరంగా చూసి శిక్షిస్తే ఇంకొకసారి ఇలాంటి జరగవు అనేది నా వాదన. సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే సార్ ఈ ఇష్యూ కాస్త చివరికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణ నవనిర్మాణం చేసుకోవాలి, ఇంకా అనుకున్న తెలంగాణ రాలేదు కాబట్టి సామాజికంగా చాలా మందికి అవకాశాలు రావట్లా, ఈ ఫలాలు చివరి దాకా వెళ్ళట్లా, కాబట్టి తెలంగాణ నవనిర్మాణం చేద్దామని దీక్ష ఒక సంకల్ప సభ పెట్టుకున్నాం. దాన్ని స్వయంగా ప్రభుత్వం అడ్డుకోవడానికి ఎట్లా చూడాలి సార్? అంటే పార్టీ నాయకులు గారు మీరు చెప్పిన ఒక మాట, ఒక సిపిఎం సిపిఐయో లేదా ఎర్రకండులో కప్పుకున్న మాట్లాడితే మనం అర్థం చేసుకుంటాం, కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడితే మనం అర్థం చేసుకోవడం కష్టం, విషయం నింపుతాడు ఆయన అని అంటున్నారు. సో అట్లానే ఒక భాష నాయకుడు మాట్లాడాడు, ఒక పృథ్వీ మాట్లాడాడు అంటే అర్థం చేసుకో, తులసి చందు మాట్లాడుకుంటే అర్థం చేసుకోగలరు, వాళ్ళు అంతే కాబట్టి. కానీ డైరెక్ట్గా ఇందులో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిపోయి ప్రభుత్వం ఇవ్వకుండా దాన్ని అనవసరంగా గందరగోళం సృష్టించి సాఫీగా జరిగిపోయి ఎవరు పట్టించుకోరు అలాంటి దాన్ని మొత్తం 4 రోజులు నడిపారు సార్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఈ తెలంగాణ పరువు తీసింది ప్రభుత్వం. వాళ్ళని అడ్డుకోవడం వల్ల వచ్చి పవన్ కళ్యాణ్ ఇప్పుడు June 2 తెలంగాణ ఆవిర్భావ దినం కనుక వాళ్ళు వస్తే కష్టం. ఏం కష్టం అవుతుంది? ఏం చేస్తారు ఆయన? ఎత్తుకుపోతారా తెలంగాణ? తర్వాత ఆయన ఫాలోవర్స్ కూడా తెలంగాణ వాళ్ళే కదా. మరి సంపత్ ఎవరో నాయకులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళంతా మన పిల్లలే కదా. మరి ఆయన వస్తున్న వాళ్ళ నాయకుడు ఆయన. ఇప్పుడు అమిత్ షా గారు వస్తారు, ఈడ తెలంగాణ వాళ్ళంతా మీటింగ్ పెడతారు, లేకపోతే మోడీ గారు వచ్చారు తెలంగాణ. ఆయన తెలంగాణ ఆయన అమిత్ షా కాదు కదా, కానీ ఇక్కడ పాల్గొనే వాళ్ళు ఎవరు? కనుక ఇది అలాంటిదే కదా. అంతే కనుక ఇక్కడ తెలంగాణ వాళ్ళు పాల్గొంటున్నారు, పవన్ గారు వస్తున్నారు, దీంట్లో సమస్య ఏముంది? కనుక ఆ June 2 నాడు వస్తారు. June 2 నాడు మోడీ గారు రారా? మరి అట్లాంటి June 2 నాడు అమిత్ షా రారా? June 2 నాడు రాహుల్ గాంధీ రారా? రావద్దా? మీరు చెప్పండి. మరి నేను June 2 మేము తెలంగాణ వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నా, రాహుల్ గాంధీ అవసరం లేదని చెప్తారా? ఏంటంటే ఇది మీనింగ్ లెస్. అసలు మీరు ఏం చేశారంటే తెలంగాణ వాళ్ళను కించపరిచారు. తెలంగాణ హృదయం చాలా పెద్దది. వచ్చి మీటింగ్ పెట్టుకుంటే కొంపలు ఉండిపోయాయనే భ్రమలు ఎవరికి ఏమీ లేవు అసలు. పోనీ ఆయన తెలంగాణలో పార్టీ పెడతాను అని అన్నాడు, పెట్టది అండి, ఏమవుతుంది? ఏమవుతుంది? కొంపలు ఏం మురుగుతాయి? ఈ కన్నా ఆయన గొప్పగా ఆయన చేయగలిగారు, వెల్కమ్ చేస్తారు ప్రజలు. చేయలేకపోతే రిజెక్ట్ చేస్తారు, ఈశ్వరిస్తారు. దయచేసి గుర్తు పెట్టుకోవాలి, ఈ దేశంలో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. తమకు అనుకున్న వాళ్ళని ఎన్నుకుంటారు, అవసరం లేదనుకున్న వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఇంత గొప్ప తెలంగాణ సాధించారనుకున్న కేసీఆర్ 10 ఏళ్ల తర్వాత ఏం చేశారంటే, నువ్వు ఫస్ట్ అయితే నువ్వు వెళ్ళిపో అని చెప్పేశారు, బండ కొట్టారు సార్. అంటే ఆ తెలివితేటలు ఇక్కడ ప్రజలకు ఉన్నాయి, మీరు నమ్మాలి. అంటే మీరు కాదు ఈ వీళ్ళని కాపాడారు, ఈ ప్రజలు వాళ్ళు కాపాడుకుంటారు, తెలంగాణను కూడా వాళ్ళే కాపాడుకుంటారు. అంటే అనుమతి ఇవ్వకపోవడం వల్ల చాలా బలహీనంగా వ్యవహరించారు రేవంత్ రెడ్డి తెలంగాణను కూడా బలహీనపరిచారు. ఇవాళ జాతీయ స్థాయిలో రాహుల్ ప్రశ్నిస్తా ఉన్నారు. రాహుల్ ఆ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాతీయ మీడియా మొత్తం వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుని రాహుల్ చెప్పాలి అంటున్నారు, రేవంత్ రెడ్డిని అడగట్లేదు ఆయన. రాహుల్ చెప్పాలి, రాహుల్ మీరు వెళ్ళరా తెలంగాణకి, మీరు చెప్పాలి, మీ జాతీయ పార్టీలో ప్రాంతీయ పార్టీలో అడుగుతున్నారు, ఒకే మాట అడుగుతున్నారు. అంటే ఈ ప్రాంతీయ తత్వం ఏదైతే ఉందో, నేనేమంటున్నా ఆంధ్ర కల్చర్ చాలా గొప్పది, అనేక విషయాలు ఉన్నాయి, అది వాళ్ళ ప్రైడ్. అది అలాగే తెలంగాణ కల్చర్ ప్రైడ్, బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ కల్చర్. కానీ ఎందుకు వాడద్దు వీడొద్దు అనేటువంటి ఈ వాదం ఎందుకు? ఇది ఒకటే. మా అయ్య జాగీరు ఇది అంటే ఇప్పుడు యాక్చువల్ పొన్నం ప్రభాకర్ గారు అన్నారు, మీ అయ్య జాగీర్ ఇది ఎందుకు పెడతారు అన్నాడు. ఆయన ఏమన్నాడు, బెదిరించే వాళ్ళని అడుగుతున్నా, మీ పోనీ మీ అయ్యే జాగీరా ఇదేమన్నా అని అడుగుతున్నాడు ఆయన. వెంటనే అవును మా అయ్యే జాగీర్ అని ఆయన అంటున్నాడు. ఏంటి సార్ ఇది పొన్నం ప్రభాకర్ అయ్యే జాగీర్ లేకపోతే కేటీఆర్ అయ్యే జాగీర్ ఇది? తెలంగాణ 4 కోట్ల మందిది కదా. మీరు ఒక్కరి నోటి నుంచే విన్నాను, ఆయన బెదిరించే వాళ్ళని అడుగుతున్నా మీ అయ్యే జాగిరా అని కరెక్ట్ గా చెప్పారు. ఎవరు చెప్పలేదు. బెదిరించే ఈ ప్రిఫిక్స్ ఉంది కదా, వాటిని అందరు తెలంగాణ ప్రజలందరినీ చెప్పలేదు ఆయన, అసలు అనలేదు. అయ్యే జాగిరా అని తెలంగాణ ప్రజలు అన్నారా? అనలేదు. బెదిరించే వాళ్ళను అని ముందు అన్నాడు, బెదిరించే వాళ్ళను అడుగుతున్నా మీ అయ్యే జాగిరా. కనుక బెదిరించే వాళ్ళు ఎవరు? మీరు ఉలికి పడాలి.
తెలంగాణ ప్రజలకు సంబంధమే లేదు, అందరికి ఆపాదిస్తున్నారు దాన్ని. అందరికి ఆపాదిస్తున్నారు. అదే అంటున్నారు. ఈ తెలివితేటలు ఎక్కువైపోయి వీళ్ళందరూ ఈ వాదాలు ప్రతివాదాలు చేసే వాళ్ళంతా కూడా అదొక్కటి తీసుకొని తెలంగాణ ప్రజలను అంతటి అవమానం చేశారు అన్నట్టుగా మాట్లాడతారు. ఆయన చాలా జాగ్రత్తగా వాడు, మీ వీడియోలు ఉన్నాయి సాక్ష్యం ఇప్పటికి కూడా. మీకు గుర్తుంది గ్రేట్, నేనైతే చాలా కీన్గా చూస్తా ఇటువంటివి. ఆయన మీ అయ్యే జాగిరా అని తెలంగాణ అనలేదు, తెలంగాణ ప్రజలను అనలేదు, కానీ బెదిరించే వాళ్ళను ఆయన ఒక రకంగా నేను బెదిరిపోను అనే పద్ధతిలో చెప్పాడు వాళ్ళకు. కనుక దాన్ని ఆయన ఈ వాజ్ నెవర్ అగైనిస్ట్ తెలంగాణ వాళ్ళు. అవి ఇవి కుకప్ చేస్తుంటారు కొన్ని, ఆయన ఉపవాసం ఉన్నాడు అది ఉన్నాడని. ఈవెన్ మోడీ గారు కూడా తల్లిని చంపీపీలు ఇవన్నీ డైలాగులు ఎవరో రాసిస్తే ఆ టైంలో ఆయన మాట్లాడిన దాని అర్థాలు కూడా తెలియవారు సరిగా. ఆయన హిందీ కాదు, ఆయన హిందీ కూడా కాదండి, ఆయన గుజరాతీ మనిషి వచ్చి మాట్లాడుతున్నాడు. ఒకరోజు ఆ రాసిచ్చిన వాడు ఏం రాసిచ్చాడు, ఎందుకు రాశాడో తెలియదు, తల్లిని చంపి పిల్లలు అది ఈ రోజు కూడా అది అంటే ఇప్పటికి కూడా బీజేపీలో పైన నాయకులకు ఈ కింది నాయకులు తెలంగాణ సెంటిమెంట్ ను ప్రాపర్ గా అర్థం చేయించాలి. ఇప్పుడు సూర్య అనేట ఆయన మన టీవీలో మాట్లాడారు, అంత బాగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి అంత బాగా మాట్లాడారు. చివరిలో ఒక మాట ఏదో స్లిప్ అయ్యాడు, పాకిస్తాన్ లాగా విభజించారు. ఈ విభజన అనేది బీజేపీలో కానీ చాలా మంది జరిగిన తీరు విషయంలో ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. జరగాలనేది ఉంది, బీజేపీ కదా అన్ని రాష్ట్రాలను ఇచ్చింది, అక్కడ ఏదో జరగలేదు అట్లా. ఇప్పుడు పార్లమెంట్ లో తలుపులు వేసి స్ప్రేలు కొట్టి చేసింది ఎప్పుడైనా ఉందా అండి చరిత్రలో? నిజం కదా ఇది, మీరు ఒప్పుకోనికే అంటే అప్పుడు ఆగిపోతే ఎప్పుడు ఆగిపోయేది అనే ఒక సెంటిమెంట్ ఇక్కడ ఉంది తెలంగాణలో. తెలంగాణలో ఏముందంటే ప్రాబ్లం, దాన్ని ప్రశ్నించే వాళ్ళని వెంటనే ప్రశ్నిస్తారు. వెంటనే ఇప్పుడు నేను తెలంగాణ అంటే నాకు తెలుసు, నాకు కూడా ఆ సెంటిమెంట్ ఉండదు. వీళ్ళు ఎందుకు ప్రశ్నిస్తున్నారు, జరిగిన తీరు ఎట్లనో కాక అయిపోయింది, మాకు కావాలి కనుక మీరు తలుపులు వేసినా తలుపులు తెరిచా మాకు కాదు, మాకు కావాల్సింది అది కనుక దాన్ని ప్రశ్న చేస్తావా నువ్వు, కనుక నువ్వు తెలంగాణ విరోధి అని అంటా, నేనే అంటా. ఎందుకంటే మన వాళ్ళు నాకు తెలుసు అంటే ఇదేంటంటే వీళ్ళు కూడా తెలంగాణ బీజేపీ వాళ్ళు పై వాళ్ళకు ఈ సెంటిమెంట్ క్యారీ చేయాలి. వాళ్ళు ఏమో భాషనే తెలియదు కనుక వచ్చి ఏదో ఒకటి స్లిప్ అయిపోతా ఉంటారు, దాన్ని పట్టుకొని ఇక్కడ ఊగిపోతా ఉంటారు అందరు. కాంగ్రెస్ చేసిన తప్పులు అంటే సరైన వ్యవహారం సరైన తీరులో కాంగ్రెస్ చేయలేదని చెప్పే క్రమంలో చేసిన విమర్శ అది. తెలంగాణ వ్యతిరేకమైన విమర్శ కాదు. కాంగ్రెస్ ఇది స్మూత్ గా జరగాల్సింది అనేక బీజేపీ ఇచ్చింది, అవ్వలేదు ఎక్కడ. ఇక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ అది స్మూత్ గా చేసి ఉండాల్సింది. ఇక్కడ మాకేం ఫీలింగ్ ఉంది అంటే నయాన భయాన అయిపోవాలి, అయింది కదా అట్లా కూడా లేకపోతే అయ్యేది కాదు. మీరు ఇప్పుడు అది ఎందుకు క్వశ్చన్ చేస్తున్నా అంటే మీకు కాకుండా ఉండాలని కోరిక ఉంది అని. ఇది సెంటిమెంట్. ఇక్కడ ఈ సెంటిమెంట్ క్యారీ చేయాలి కదా పెద్ద మనుషులకు, ఇక్కడ ఉన్న లీడర్లు. అయ్యా మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్తే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. తెలియదు వాళ్ళకి తెలియదు, నేను కూడా మాట్లాడాను కదా, వాళ్ళకి ఈ సెంటిమెంట్ ను అర్థం చేసుకోలేదు పైకి వాళ్ళు ఇప్పటికి కూడా. మీరు కరెక్ట్, సూర్య అంతా బాగా మాట్లాడి లాస్ట్ ఒక్క డైలాగ్ వల్ల డిఫరెన్స్ లో పడాల్సి వచ్చింది. సార్ ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ని మనము అంటే ప్రజలకు అర్థమయ్యేలా మళ్ళీ ఒకసారి చెప్పండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎనాలిసిస్ చూసి ఎంత నిజమే అనుకుని భ్రమపడి మీరు అన్నది వాస్తవం. సో మీరు ఇటుండేవాడిని నమ్మొచ్చు, అటుండేవాడిని నమ్మొచ్చు, నేను మధ్యలో న్యూట్రల్ గా ఉంటున్నానని చెప్పి ఇంకేదో వ్యూహాత్మకం చేసేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా. నేను అంటుంటాను అప్పుడు, అందుకే ఇప్పుడు రాజులు వచ్చేటప్పుడు వంది మాగలు ఉండేవాళ్ళు, సార్వభౌమ విజయీ భవ, ఏం పుట్టకపోతే ఆకాశం సూర్యుడు వెలిగేవాడు కాదు, ఇలాంటివన్నీ ఆ వర్షమే కురిసేది కాదు అంటే ఎవరైనా సీరియస్ గా తీసుకుంటారు అంటే ఆ విషయాన్ని. వాళ్ళు అట్లా వస్తుంటే రాజు కూడా సీరియస్ తీసుకోడు, ఆయన వస్తూనే ఉంటాడు, కూర్చుంటాడు, సభ్యులు అందరూ చూస్తూ ఉంటారు. వాడు చెప్పేది మొత్తం తప్పే. సూర్యుడికి ఈయనకి ఏం సంబంధము, వర్షానికి ఈయనకి ఏం సంబంధము, ఇదంతా తప్పు. చెప్తున్నది తప్పు, కానీ ఆ తప్పు చెప్తున్నందుకు వాళ్ళకి పేమెంట్ చేస్తున్నాను. అబద్ధాలు అవన్నీ కూడా అలా చెప్తున్నారు అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు మిస్లీడ్ కాదు, ప్రజలు మిస్లీడ్ కాదు. అలా అబద్ధాలు చెప్పే వాళ్ళు గొప్పవాళ్ళు, ఎందుకంటే ఓపెన్ గా చెప్తారు, నిజాలు చెప్తారు. కొందరు వాళ్ళు గొప్పవాళ్ళు, ఓపెన్ గా చెప్తారు. ఒక్క ఈ పెద్ద ఆయన మాత్రం ఎంత బాగా సగం అబద్ధం సగం నిజం, హాఫ్ ట్రూత్ హాఫ్ లైస్
చక్కగా మిక్స్ చేసి తేనె కూడా పూసి అలా అలా అందిస్తూ ఉంటారు. అందుకని ఇప్పటి నుంచి నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ఆంధ్ర ప్రజలందరూ కూడా నా కోరిక ఏంటి, ఆయన వినేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఆయన నాలుక ఇక్కడ మంట పెట్టినప్పుడు ఒక అర్థం ఉంటుంది, ఇక్కడ మంట పెట్టినప్పుడు ఇంకొక అర్థం ఉంటుంది. ఆయన ఏమంటారండి, జగన్ నేను విన్నాను అప్పుడు జగన్ పీరియడ్లో అని ఎస్ఎస్సి సర్టిఫికేట్ పైన లేకపోతే వీటి ఉంటాయి కదా వాళ్ళ రేషన్ కార్డు పైన పాస్పోర్ట్ పైన ముఖ్యమంత్రి బొమ్మ ఉంటే తప్పేంటి అని అంటున్నాడు. ముఖ్యమంత్రి బొమ్మ ఉంటే తప్పేంటి అనే వాదన. ఎస్ఎస్సి సర్టిఫికేట్ పైన ముఖ్యమంత్రి బొమ్మ ఉంటుందని నేను క్యారీ చేయాలని జీవిత కాలంలో నేను చదువుకున్నా. నాకు ఒక ఆఫీసర్, ఒక హెడ్ మాస్టర్ సంతకం ఉన్నాను, గర్వకారణం. ఆయన ఎవరు అనేది ఉండదు, కానీ నా హెడ్ మాస్టర్ నాకు ఇచ్చారు. అలాగే ఆఫీసర్ ఇచ్చాడు. ఆయన ముఖ్యమంత్రి బొమ్మను పెట్టుకొని జీవిత కాలం నా ఎస్ఎస్సి సర్టిఫికేట్ నేను తిరగాలని చెప్తున్నాను. ఎవరు? నాగేశ్వర్ గారు, కామ్రేడ్ నాగేశ్వర్ గారు దీన్ని సమర్థిస్తున్నారు. దీంట్లో ఏముందండి చెప్పండి? ఆయన చాలా చక్కగా జగన్ అనే వ్యక్తిని మోస్తున్నాడు కదా. మరి అంటే మీ కోపం ఎందుకు? మీ ప్రతిసారి ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చాక బంగా బూతులు తిడుతున్నారండి పిల్లలు, దాంట్లో రాస్తున్నారు, ఏం చేస్తున్నారు. సెలెక్టివ్ గా ఏం చేస్తారంటే వాడు ఇట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అని అరుస్తూ ఉంటాడు. ఆ పార్టీని కూడా తిడుతూ ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకు టీడీపీ వాడు ఎవడో మన ఇప్పుడు టీడీపీ వాళ్ళకి మేనరిజం లేదు, ఇది లేదు అని తిడుతూ ఉంటాడు. బీజేపీ వాడు మేనరిజం లేదు, ఇది లేదు. అయ్యా మీరు ఉన్నది సోషల్ మీడియాలో, అంటే బజార్లో అండి. సోషల్ మీడియా అంటే బజార్, కరెక్ట్. పేడ పెండ మట్టి దుమ్ము అన్ని వచ్చి పడతాయి. మీరు అక్కడ ఉండొద్దు, ఉంటే జాగ్రత్తగా ఉంటారు. అంతే. ఎవరో చేస్తే దానికి చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ బాధ్యత వాళ్ళందరినీ తిట్టేస్తారు. ఆయన ఎవ్వరు ప్రశ్నించదు, ఆయన మాత్రం అందరినీ ప్రశ్నిస్తున్నారు. మీకు ఆ ధైర్యం ఉంటే అక్కడ ఉండండి, మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు. ప్రిపేర్ కాదు, ఆన్సర్ ఇవ్వండి. కానీ రెచ్చిపోయి మీరు కూడా ఇదైపోయి జుట్టు పీక్కొని ఇలాంటివి మీరు చేయకూడదు. ఓపిక ఉండాలి. సార్ ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మీరు ఒక ఇంటర్వ్యూ చెప్పారు, ఈజ్ అ డర్టీ ప్రొఫెసర్ అని చెప్పారు మీరు. అంటే ఆయన డబ్బు 50 ఎక్కువ. అంత డర్టీ ప్రొఫెసర్, డబ్బు 50 ఎక్కువైన వ్యక్తి ఇవాళ అంతటి హోంమంత్రి చెప్పాడు అని చెప్పిన వ్యాఖ్యలు ఒట్టిగా చెప్తాడా, డబ్బులు లేకుండా చెప్తాడా? నా పాయింట్ అది. అంటే మీరు దయచేసి ఆయన పేటిఎం ఇదని అదని అనకూడదు. ఆయన అంత కింది స్థాయి వ్యక్తిగా పేటిఎం ప్యాకేజ్ లెవెల్స్ ఉంటాయి కనుక చిన్న వ్యక్తిగా, అంత చిన్నోడు కాదు. ఎందుకంటే నేను ఎందుకు టీచర్ ఈజ్ నాట్ ఎ గుడ్ టీచర్ అని చెప్తున్నాను. టీచర్ షుడ్ డెడికేట్ ఈజ్ లైఫ్ టు ది క్యాంపస్, టు ది క్లాస్. మీరు ఎంతనో చెప్పండి, మీరు రీసెర్చ్ పేరు మీద పోనీ బయట వెళ్ళి చాలా మంది కలిసేటట్టు కలవండి తప్పకుండా, కానీ మీ రీసెర్చ్ ఎంత ఉందో చెప్పండి, ఎంతమంది పిహెచ్డీ ఇచ్చారు చెప్పండి. మీరు బయట తిరగడం వల్ల చాలా మంది ప్రొఫెసర్స్ ఉంటారండి, ఫీల్డ్కి వెళ్తారు, ఫీల్డ్ కనెక్ట్ అవుతున్నారు, ఫీల్డ్ తీసుకొచ్చి స్టూడెంట్ కనెక్ట్ చేస్తారు సొసైటీలో నేర్చుకోనికి. మీరు అట్లా కూడా కాదు కదా, మీరు ఎన్నో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ క్లాసెస్ ఇవ్వడానికి వెళ్తారు, లేదా పోలీసులు క్లాసెస్ ఇవ్వడానికి వెళ్తారు, ఐఏఎస్ కూడా క్లాసెస్ ఇవ్వడానికి చెప్పుకుంటాడు వాళ్ళ తాను, నేను అక్కడికి వెళ్తాను, ఇట్లా వెళ్తాను, నన్ను గౌరవిస్తారు, మా ఇంటికి వస్తారు అని చెప్పుకుంటూ ఉంటారు. కనుక మీరు వెళ్ళేది ప్రతిదీ అందరూ చెప్తారు పేమెంట్ కోసం. వితౌట్ పేమెంట్ ఎక్కడికి వెళ్ళారు, అలా ఆ పేరుంది. తర్వాత ఏది చేసినా డబ్బు కోసమే ఆయన చేసేది. చివరకు మొన్న ఒక హైప్ వచ్చింది పవన్ తిట్టడం వల్ల, లేకపోతే ఎంకరేజ్ చేయడం వల్ల. ఆయన చాలా ఓపెన్ గా కూడా చెప్తున్నాడు, నాకు రేటింగ్ పెరిగింది, నా ఫాలోవర్స్ పెరిగారు, నాకు డబ్బులు కూడా పెరిగాయని మిగిలిన నవ్వుతూ చెప్తూ ఉన్నాడు ఆయన. సింపుల్ గా ఆయన ఫైనల్ గోల్ ఏంటంటే డబ్బులే. పవన్ గారు కూడా చాలా పెద్ద తరహా చెప్పారు, నన్ను తిడితే ఆయనకి డబ్బులు వస్తాయంట కదా, నేను తిట్టని ఏంటి అని చెప్పేశారు. కనుక అది ఆయన వ్యక్తిత్వము, ఆయన పర్సనాలిటీ. కనుక బయట ఇవన్నీ భ్రమలు ఉన్నాయి ఆయన చుట్టూ, అటువంటి పర్సనాలిటీ కాదు. ఈజ్ నాట్ ఎ ఫేక్ పర్సనాలిటీ. ఇప్పటికి కూడా ఆయన మార్చుకొని ఈ డబ్బు ఇవన్నీ ఇంకా కొన్ని ఛానల్స్ లో రకరకాల షాల్వాలు గీవాలు అనుకుంటారు. నాకు అవన్నీ అంత నిజంగా టీవీలో కూడా పెద్ద స్కామ్ అని ఎవరో ఒక మల్లన్న బయట పెట్టి మీకు ధైర్యం ఉంటే లెక్కలు బయట పెట్టాను.
అందుకే సిపిఎం నాగేశ్వరరావుగా వారు మీడియాలో వచ్చినప్పుడు సిపిఎం నాగేశ్వరం మీరు టైటిల్ పెట్టుకోండి, లేకపోతే కామ్రేడ్ నాగేశ్వరం పెట్టుకోండి, ఏ సమస్య ఉండదు. ఒక కమ్యూనిస్ట్ రైటిస్ట్ అని తిరుగుతున్నాడు అంటే ఎవరు ఇబ్బంది పడరు. విశ్లేషణ చెప్పాలి. సిపిఎం నాగేశ్వర్ విశ్లేషకుడు అని చెప్తే ఇబ్బంది ఏం లేదు కదా. సార్ చివరి ప్రశ్న సార్, పవన్ కళ్యాణ్ గారు గతంలో అంటే ఎప్పుడు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి మీద 2-3 విమర్శలు. ఒకటి ఆయన 11 రోజుల పాటు అన్నం లేదండి, ఒకటి దాన్ని మాట్లాడుకున్నాం మనం, అదే ఏ కంటెస్ట్ చెప్పారు ఆయన. రెండవది ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత కోనసీమతో కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయింటే దిష్టి తగిలింది అన్న వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వాళ్ళు వచ్చి అబ్బో ఎంత బాగుందనే వాళ్ళు, సో ఇవాళ ఇక్కడ ఇట్లా అయిపోయింది, అక్కడ ఇంకా బాగుంది, అక్కడ దిష్టి తగిలిందని సంథింగ్ ఆ కంటెస్ట్ ఏదో చెప్పాడు. దాన్ని కూడా దేవతను విమర్శనాత్మకంగానే చూశారు. మీ కామెంట్ ఏంటి సార్? నాకు ఏ మూమెంట్ లో ఒక ఫన్ మూమెంట్ లో అన్నాడు అని నేను అనుకుంటున్నాను. ఆయన ద్వేషం ఆయనలో లేదు, ఏ రోజు కూడా వ్యక్తం చేయలేదు. తెలంగాణలో నిజంగా కూడా ఆయన చాలా ఎక్కువ తిరిగాడు, ఎక్కువ ప్లేసెస్ తిరిగాడు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఆయన తిరిగిన ప్లేస్ లేదు. కానీ ఎప్పుడైనా ప్రేమనే వ్యక్తం చేశారు కానీ ద్వేషాన్ని వ్యక్తం చేయలేదు. కానీ ఇప్పుడు మీరు వెతికి ఆయనలో లేని ద్వేషాన్ని 2 పదాలు తీసుకొని జోడిస్తే అది షూట్ కాదు కూడా, ప్రజలు కూడా ఏమీ నమ్మరు. పైగా ఆయన చాలా అంటే సర్వీస్ మైండెడ్ ఆయన, కానీ ప్రజలు విశ్వసిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అన్ని ప్రాంతాల వాళ్ళు విశ్వసిస్తున్నారు. విషయం అది కాదు. అసలు నేను పవన్ కళ్యాణ్ అనే కాదు, ఈ లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ యొక్క కడుపు నొప్పి ఇదంతా. వీళ్ళకి బాధ ఏమైందంటే కాటికి కాలు చాపిన కమ్యూనిజం. 20 ఏళ్ల క్రితమే చదివిన ఈ పుస్తకాన్ని. నేనేమంటున్నా అంటే మీ యొక్క ఇజానికి మార్కెటింగ్ లేదు ప్రపంచవ్యాప్తంగా, ఇక్కడనే కాదు. కానీ మీరు సర్దిద్దు, ఈరోజు నక్సలిజం ఏమైంది ఇవన్నీ తెలుసు. అయితే ఏం వాదన చేస్తున్నారండి, ఒకప్పుడు మీరు చెగు వేసుకున్నావు, నువ్వు గద్దరితో వెళ్ళినావు, గద్దరు చెప్పింది విన్నావు, గద్దరు చెగు వేసుకొని వేషాలు వేసావు, ఎర్ర రంగు వేసుకున్నావు, ఏం మాటలు మాట్లాడుతున్నారు. నేను పవన్ కళ్యాణే కాదు, ప్రపంచమే ఈ విధంగా ఉంది. చెగు వీరను ఎత్తేసారు, ఎర్ర శాలువలను ఎత్తేసారు, కమ్యూనిజాన్ని ఎత్తేసారు, ప్రపంచమే చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ కూడా అదే చేశారు. ఎందుకంటే మనిషి అనేవాడు ఆలోచన పరుడు ఎప్పుడు కూడా. ఆయన సినీ ఫీల్డ్ లో ఉన్నారండి, ఆయన రాజకీయాలకు వచ్చారు, వస్తున్నాయి. గద్దరు బాగా అనిపించారు. ఎందుకంటే గద్దరు గొప్ప గాయకుడు, ఒక సామాజికమైన గాయకుడు, ఉత్త గాయకుడు కాదు. ఇష్టపడ్డాడేమో బహుశా, కనుక ఆ సిద్ధాంతాన్ని కూడా ఇష్టపడి ఉండొచ్చు. చెగు వీరను కూడా ఇష్టపడి ఉండొచ్చు, తప్పేముంది ఇష్టపడితే. కనుక ఎర్రజెండాను కూడా ఇష్టపడ్డాడేమో. పడితే అలా ఆయన వింటూ పోతున్నాడు. ఏ దానికి ఎక్స్పోజర్ లేదు. ముందు మీరు పట్టుకున్నారు, మీకు కూడా అవసరాలు ఉన్నాయి, సినిమా యాక్టర్లు ఇలాంటి వాళ్ళని పట్టుకుంటే మళ్ళీ లేస్తామేమో అని. కానీ ఆయన ఇంత లోపల అర్థమవుతూ ఉంది సమాజంలో భావన లేదు అని. ఇంకోటి, ఏది నిజం ఏది న్యాయం చేస్తుంది ప్రజలకు అనేది ఒక ఆలోచనతో వచ్చేది. రాజకీయంలో ఇప్పుడు అదే ఉన్నారు. మార్పు చెందనిది ఒకటి గాడిదతో మిగతా మనిషి అనేవాడు ఎవరైనా మార్పు చెందుతూనే ఉంటాడు. కనుక ఆయన గాడిద కాదు కదా, ఆయన మనిషి కదా, పరివర్తనం చెందుతా ఉన్నాడు. ఈరోజు సనాతనం అనగానే మీకు మండింది, కడుపు మండింది, అరవడం మొదలు పెట్టారు అని నేనేమన్నా. మేము సనాతనే కదా, ఆయన సనాతని అంటున్నాడని నాకేం ఆనందం లేదు. రేపు ఆయన ఆలోచన మారి ఇంతకన్నా ఇంకా గొప్ప ఆలోచన వచ్చిందని పోనిస్తారు, పోనీయండి. అంటే ఎవరు మీ కట్టుబానిస్తానా? మీ దగ్గరే ఉండాలని అనుకోవడం, ఇక్కడే ఉండాలి, గదరన్నకు నువ్వు ఇది చేసినావు, గదరన్న నీకు సహాయం చేసినావు, ఇక్కడ పడి ఉండాలి. బానిసనా ఏంది మీ దగ్గర పడి ఉండడానికి? మీ దగ్గర సరుకుంటే చెప్పండి. ఆయనకు అర్థమైతే ఇది మంచిది అని అనుకున్నప్పుడు మీతో ఉంటారు. ఆయనే కాదు, ఎవరైనా ఉంటారు. మీతో ఎవరు ఉండడం లేదే. తుపాకులే అడుగులో పడేసి వచ్చేసారా ఇప్పుడు? ఎందుకు ఈ వాదన చేస్తున్నారు? పిచ్చి వాదనలు అన్నీ కూడా. గద్దరు తీసుకున్నాడా, ఇచ్చాడా, కాదు ఇచ్చాడా, ఇదంతా ఎందుకండి? స్నేహం ఉన్నది, వాళ్ళు ఇచ్చారో పుచ్చారో, ఇది ఇష్యూ అది కాదు కదా. గద్దరే ఆయనకు ఒక ఆడియో మెసేజ్ చెప్పాడు. ఆడియో మెసేజ్ లో చెప్పాడు, ఈ రాజకీయాలు చాలా ఇదిగా ఉంటాయి తమ్ముడు, నువ్వు ఎక్కడో ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది, నువ్వు తగ్గాల్సి వస్తుంది, తెలివిగా తగ్గాల్సి వస్తుంది. ఒక్కో సందర్భంలో యువత నీ కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళకు నువ్వు నాయకత్వం వహించు అని చెప్పి ఆయన చనిపోయే ముందు ఇచ్చిన మెసేజ్. ఆయన ఎంత ప్రేమగా ఆయన గద్దరే. నేనేమంటున్నా అండి, మీ సిద్ధాంతాన్ని నమ్మి పాటలు పాడి
ఎంతో గొప్ప పాటలు పాడి ఈ సిద్ధాంతం ప్రొపగేట్ చేసిన వ్యక్తే చివరకు సనాతనం వైపు వచ్చారు. ఆయనే వచ్చారు. మీరెంత చెప్పండి, కనబడ్డ గుడికి వెళ్ళాడు, మెట్ల మీద కూర్చొని పాటలు పాడాడు. ఇంకా మీరు ఏం చెప్తారు? ఈయన కూడా మారాడు. ఇంకా ప్రాబ్లం ఏడుంది అని మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. అంతా మారిపోయింది, ప్రపంచం మారిపోయింది. మీరే మారలేదు, ఇంకా అక్కడ ఉన్నారు. కనుక ప్రపంచంతో కదలండి మీరు అని నేను నా విజ్ఞప్తి. వాళ్ళని గౌరవిస్తూనే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఏదో అభివృద్ధి చేయించలేకపోయారు. ఈయన పట్టుబట్టి టీటీడీ నిధులు తీసుకొచ్చి చేయించారు. రెండో అంశం, ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కూడా మీ కోపం ఎందుకు రాదు? తెలంగాణలో ఎట్లా ఉంటుంది, కోపం వస్తుంది, వాళ్ళకి ఉద్యమాలు చేస్తారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో నేను పార్టీ పెట్టానంటాడు. మీరు కూడా కోపం, తెలంగాణలో మీరు కూడా ప్రశ్నించడం నేర్చుకోండి అంటాడు. ఇలాగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి కూడా తెలంగాణ గురించి చెప్పే వ్యక్తిని ఇవాళ తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేయడానికి చేసే ప్రయత్నాన్ని ఎట్లా చూస్తారు సార్? నేను ఇంతకుముందు అన్నా, అందుకే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణను ప్రేమించారు, ఏ రోజు కూడా విద్వేషించలేదు ఆయన. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మనుషులు, ఇక్కడ మనోభావాలు ఇవన్నిటిని దగ్గరుండి చూశారు. కనుక పర్టికులర్గా ఆయనకి ఇష్టమైంది పోరాట పటిమ, ప్రశ్నించే తత్వం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఆక్రోశం, అన్యాయాన్ని ఎదిరించే లక్షణాలు, ఇవన్నీ కూడా ఆయన దగ్గర చూశారు. అది ఇష్టపడ్డారు. అందుకే ఎక్కడ అది ఆంధ్రాలో చెప్తున్నానా, తెలంగాణ చెప్తా, రాయలసీమ చెప్తున్నాను అని ఏం చూడకుండా తాను ఇష్టపడ్డ విషయాన్ని అంతటా నిజాయితీగా చెప్పేశారు. ఆయన లక్షణం కూడా అది చెప్పడం, ఆయన లక్షణం నిజాయితీగా చెప్పడం. కనుక నేనేమంటా అంటే ఆయన కొమరం భీమ్ అంటారు. ఇక్కడి నాయకులను, ఇక్కడి ఉద్యమకారుల పేర్లు అన్నీ తీసుకుంటాడు. కనుక ఆయన అసలు ఆయన తెలంగాణ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ పవన్ కళ్యాణ్. కనుక తెలంగాణ మట్టిని ఏమంటారు, నా జీవితాన్ని ప్రేరేపించింది, ఆయనకు స్ఫూర్తిని అందించింది. కనుక ధైర్యంగా ఈరోజు రాజకీయాలకు వచ్చారు ఆయన. నేను అనుకుంటాను అదే ఆయన రాజకీయాలకు తెచ్చింది. చిరంజీవి చేయలేని పని పవన్ కళ్యాణ్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈజ్ మోర్ అటాచ్ టు తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ పీపుల్. అందుకని ఆయన ఏ రోజు కూడా మీరు తెలంగాణ వ్యతిరేకంగా ముద్ర వేయలేరు కాక వేయలేరు. ప్రేమించే వాడిని తనకూడదు కదా, ప్రేమించే వాడిని తిట్టకూడదు. నేను ప్రేమించి నా ప్రేమ గల అభిమానికి వస్తే వదుపు అని కొడతామా, నా ఎంత రాక్షసత్వం అది. కనుక నేను ఏమంటున్నాను, పవన్ కళ్యాణ్ కానీ ఇంకెవరైనా, ఆయనే కాదు, నేను ఎవరైనా సరే రేపు తెలంగాణకు వస్తారు, పార్టీలు పెడతారు, ప్రజలకు దగ్గరకు వెళ్తారు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కనుక దాన్ని మనం ఎవరు కాకపోతే వాళ్ళ పాలసీని విమర్శించాలి తప్పకుండా. అంటే నాయకులు అర్థం చేసుకోలేరేమో, ప్రజలైతే ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలకు చెప్పండి, మీరు వీళ్ళు వచ్చింది ఇందు కొరకు, మనకు ద్రోహం చేయడానికి వచ్చారు, చెప్పండి, మీకు ఆ రైట్ చెప్పండి. అంతేగా నేనంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయకులు అర్థం చేసుకోలేకపోవచ్చు, వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళకు ఉండొచ్చు. కానీ ప్రజలకు వచ్చేటప్పటికి పాయింట్ వాళ్ళ అట్లా రాజకీయంగా ఆ కోణంలో చూడాలి ప్రజలు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, పవన్ కళ్యాణ్ యొక్క ప్రేమను చూస్తారు. మీరు అన్నట్టుగా ప్రేమను చూపించడానికి వస్తున్నప్పుడు ప్రేమించే వాళ్ళని ద్వేషించడం అది మానవత్వమే కాదు కదా మనది. కనుక సింపుల్ గా నేనైతే అట్లా చూస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఇప్పటికిప్పుడు వచ్చి అంటే ఇప్పుడు సాధిస్తారా, పవర్లోకి వస్తారా అంటే నేను నాకు అనుమానం. ఇప్పటికైనా ఆయన చేయగలిగింది ఏం లేదు. నిజంగా ఆయన పాలసీస్ అవి చెప్పి ఒప్పిస్తున్నప్పుడు మీరేం తప్పుకోవాలి? ఎవరైనా సరే ప్రజలకు బెనిఫిట్ కావాలి. ఫైనల్ గా ఏ నాయకుడైతే ఏంటంటే ప్రజలకు బెనిఫిట్ అయ్యే వాళ్ళు కావాలి. ఇంతవరకు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు, తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు చెప్పని సర్టిఫికేట్ చేస్తామా? అట్లేం కాదు. అలానే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంచి వాళ్ళే కావాలని ఏం లేదు, ఏదైనా కావచ్చు. థ్యాంక్ యూ.